లో భాగంగా ఈరోజు ఒక స్టోరీ నేర్చుకోబోతున్నాం. స్టోరీ అంటే ఏమంటారు తెలుగులో? వెరీ గుడ్. ఇంగ్లీష్ లో స్టోరీ అంటాం జస్ట్. తెలుగులో మనం కథ అంటాము. ఈరోజు మనము నేర్చుకునే కథ పేరు చూడండి, హెన్ అండ్ ద చిక్. అంటే ఏమి? కోడి పిల్ల పాఠాలు. కథ పేరేమి? కోడి పిల్ల. కోడి పిల్ల. ఓకే, కోడి పిల్లలు చూసారా పిల్లలు మీరు? ఉన్నాయిలా మీ ఇంటి దగ్గర? అది ఏ విధంగా వస్తుంది కోడి పిల్ల? కోడి పిల్ల కాదు, అట్లా కాదు, అట్లా కాదు, అట్లా కాదు. కోడి పిల్ల ఎట్లా అని వస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి అందరూ. ఇంటి దగ్గర కోడి పిల్లలు కోళ్ళు ఉన్నాయి కదా. ఓకే, సైలెన్స్ సైలెన్స్. A little chick came out of an egg. She looked at her small wings. అంటే ఒక చిన్న కోడి పిల్ల గుడ్డులో నుంచి బయట వచ్చిందంట. తెలుసు కదా మీకు? కోడి గుడ్డులో నుంచి కోడి పిల్ల బయట వచ్చేది. ఎప్పుడైనా చూసారా మీరు? అమ్మోళ్ళు ఇంట్లో పొదగేసింటారు కదా కోడి పిల్లలు. కోడి గుడ్లంతా కోడికి ఒక గుట్టు పెట్టి దాంట్లో కసివేసి దాంట్లో కోడి గుడ్లన్నీ పెడితే అది పొదలో అవుతుంది. రోజు వచ్చి ఆ కోడి, పెద్ద కోడి ఆ కోడి గుడ్లు కూర్చుంటుంది అనమాట. రోజు అని అరుస్తుంది. ఆ గుడ్లు ఎవరు చెప్పుకొని వెళ్ళిపోతారేమో అని. మనం పోతే కూడా అది రెక్కలతో మనం పరిగెత్తి అది పైకి లేసొచ్చి ముక్కుతో కొరికేస్తుంది మనం. కోడి పిల్ల ఆ కోడి, అవునా కాదా? అట్లా కోడి పొదిగి గుడ్డులో నుంచి కోడి పిల్లలు బయటకు వస్తాయన్నమాట. ఓకేనా పిల్లలు? ఇది వెరీ గుడ్. సరే సరే బాబు చల తీసుకో. చిక్ asked her mother, Amma, what to do with this? Fly with the help of their wings, said the mother. Chick asked her mother, Amma, what to do with this? Fly with the help of their wings, said the mother. కోడి పిల్ల తన చిన్ని రెక్కలతో ఏమే తల్లిని, అమ్మా ఈ రెక్కలతో నేనేం చేయాలమ్మా అని వాళ్ళమ్మని అడిగిందంట. ఎవరు? కోడి పిల్ల. ఏమి వాళ్ళమ్మ ఏం చెప్పిందంటే కోడి పిల్ల బయట వచ్చింది కదా. బయట వచ్చి, అమ్మా ఈ రెక్కలతో నేను ఏం చేయాలమ్మా అంటే వాళ్ళమ్మ ఏం చెప్పిందంటే, వాళ్ళమ్మ వచ్చి నువ్వు ఆ రెక్కలతో ఎగరాలమ్మా నువ్వు పైకి అని చెప్పిందంట. ఎవరు బంగారు? ఎవరు? రెక్కలతో అట్లే చూడాలి. రెక్కలతో నువ్వు పైకి. వెరీ గుడ్. నేను చూసి ఓకేనా? కోడి పిల్ల వాళ్ళమ్మ చెప్పింది కదా నువ్వు పైకి ఎగరాలి తల్లి అని చెప్పిందంట పెద్ద కోడి పిల్లతో. అప్పుడు the chick saw some seeds in front of her. Then she asked, Amma, what to do now? Eat them. We will not feel hungry, said the mother. పిల్లకి కోడి పిల్ల ఇట్లా ముందుకు వెళ్తా ఉన్నంట. ఇట్లా వెళ్తా ఉంటే కోడి పిల్ల ఉంది కదా పిల్లలు. అప్పుడు కొంచెం ముందుకు పోతుంటే అక్కడ కొన్ని గింజలు కనిపించినాయంట. గింజలు కనిపిస్తే అప్పుడు కోడి పిల్లనన్న పవన్ కోడి పిల్ల ఏం చేసిందంటే, అమ్మా అవి ఏం చేయాలమ్మా, ఆ గింజలు నేను ఏం చేయాలమ్మా అని అడిగిందంట. వాళ్ళమ్మ ఏం చెప్పిందంటే, తల్లి నువ్వు వాటిని తినాలి. ఇవి తిన్నావనుకో ఈ గింజలు గమ్మేసరే. రైట్ పవన్ ఈ గింజలు నువ్వు తినాలి. అవి తింటే నీకు లేదమ్మా అని వాళ్ళమ్మ చెప్పిందంట. వాళ్ళమ్మ చెప్తే సరే అమ్మా నువ్వు తింటానులే అమ్మా అని
వాళ్ళ పిల్ల వాళ్ళంతా చెప్పిందంట. వాళ్ళమ్మ సరే సరే భద్రంగా వెళ్ళు, భద్రంగా ఏమన్నా గింజలు కనపడింటే మెల్లిగా తినమ్మా, గొంతులో తగులుకునేస్తారు నీకు. పవన్ బంగారు చూడు ఇట్లా అని చెప్పిందంట. సరే అమ్మా అని చెప్పిందంట. తర్వాత పిల్లలు meanwhile some more chicks joined them. The chick asked her mother, "Amma, what should do now?" Her mother said, "You play with them." ఇంతలో కొన్ని కోడి పిల్లల్ని గుంపులుగా వచ్చేసినాయంట. పవర్ అన్ని గుంపులుగా అన్ని గుంపుగా వచ్చేసినాయంట కోడి పిల్లలు. అప్పుడు కోడిపిల్ల దీనికి భయం అయిపోయిందంట. అమ్మా నేనేం చేయాలమ్మా, ఆ కోడిపిల్లన్నీ నా దగ్గరకు వచ్చేసినాయంటే. అప్పుడు వాళ్ళమ్మ ఏం చెప్పిందంటే, నువ్వా ఇంతసేపు గింజలు తిన్నావు కదా, ఆకలికి గింజలు తింటే ఆకలి లేదు. ఇప్పుడు కోడిపిల్లలతో నువ్వు కలిసి ఆడుకున్నావు అనుకో, నీకు కొన్ని ఆకలి తెలుస్తానన్నా అని వాళ్ళమ్మ బుజ్జిగించి కోడిపిల్లలు ఆడుకోకపోయి ఆ పిల్లలతో వెళ్ళు అని చెప్పిందంట. అవునా అమ్మా, సరే అమ్మా నేను ఆడుకుంటానమ్మా అని ఈ కోడిపిల్ల పోయి బాగా కోడిపిల్లలతో ఎగురుతూ దూకుతూ ఉండిందనమాట. ఓకేనా పిల్లలు? తర్వాత వచ్చి అది చూడాలి, నువ్వు మాట్లాడకుండా ఉండాలి. చేతులు కట్టుకో, చక్క బాగా కూర్చో, ఎవరు పైకి లేయకూడదు. ఇక్కడ కోడి పిల్లలు ఆడుకుంటున్నాయి చూడండి. బాగా కూర్చో, బాగా కూర్చో, అక్కడే ఉంది. తర్వాత chick was playing with the other chicks joyfully. Meanwhile, the mother hen went out somewhere and a cat came there. ఇంతలోనే ఆడుకుంటా ఉన్నాయంట పిల్లలు. ఇవన్నీ కూడా కోడి పిల్లలతో బాగా ఆడుకుంటా ఉన్నాయంట. ఆడుకుంటా ఉంటే మెల్లిగా ఆ పక్క నుంచి ఒక పిల్ల అని కోడి పిల్ల వచ్చిందంట. పోవా అప్పుడు వెంటనే భయం అయిపోయినాయంట కోడి పిల్లలకి. అయ్యో ఏదో పిల్ల వచ్చినట్లుగా ఉంది, ఏదో వినిపిస్తా ఉంది శబ్దము, ఏముంటుంది అది, ఎందుకు ఇట్లా? అయ్యో కోడి పిల్ల వచ్చేసింది. ఆ కోడి పిల్ల కాదు, నా పిల్ల వచ్చేసింది. ఏమే అన్ని కోడి పిల్లలు ఎప్పుడైతే పిల్లని చూసినాయో కోడి పిల్లలు పరిగెత్తి వెళ్ళిపోయినాయంట. దాక్కునేదానికి దాక్కునేదానికి వెళ్ళిపోయినాయంట. అన్ని కోడి పిల్లలు అన్ని ఆడంగా దాక్కుని వెళ్ళిపోయినాయంట. పాపం ఈ ఒకే ఒక కోడి పిల్ల అట్లే నిలబడుకొని ఉందంట, ఇట్లే ఉందంట. అన్ని ఏమో పరిగెత్తి వెళ్ళిపోయినాయి. ఎందుకు పరిగెత్తి వెళ్ళిపోయినాయి? ఆ పిల్లి మనల్ని తినేస్తుందేమో భయంతో అన్ని కోడి పిల్లలు పరిగెత్తి దాక్కునేసినాయంట. ఈ కోడి పిల్ల మాత్రము ఇట్లా నిలబడుకొని ఉందంట. ఎవరినా నిలబడుకొని ఉంటే the little chick had no idea what to do. Mother hen was not there to guide. ఆ చిన్న పిల్లకి ఐడియా వచ్చిందంట. మా అమ్మ గింజలేమో వేస్తే ఎందుకు అడిగితే తినాలమ్మా ఆకలి ఏం చెప్పింది. తర్వాత కోడి పిల్లలు ఆడుకుంటూ ఉన్నాయి. ఏం చేయాలమ్మా అంటే, నువ్వు కూడా పోయి కలిసి ఆడుకోవాలా అని చెప్పింది. కానీ పిల్లి వచ్చే విషయము మా అమ్మ నాకు చెప్పలేదే. ఇప్పుడు నేను ఏం చేయాలి? నానా రిత్విక్ సైలెన్స్, చేతులు కట్టండి, అందరూ కట్టండి, చేతులు కట్టమా, చేతులు. తర్వాత పిల్లలు అప్పుడు ఏం చేయాలి పాపము? అప్పుడు ఏం చేసిందంటే ఈ పిల్లి దగ్గరకు వచ్చేసింది. ఈ కోడి పిల్ల దగ్గరకు వచ్చేసింది. అన్ని తినేద్దామని అనుకున్నది పిల్లి, కానీ అన్ని దొరికినాయా? అక్కడ పరిగెత్తి వెళ్ళిపోయి దాముకునేసినాయి. అక్కడ దాముకునేసింటే ఈ ఒకే ఒక కోడి పిల్ల ఉంటే దాని దగ్గరకు వచ్చేసింది మెల్లిగా పిల్లి. వచ్చి పవన్ ఏమి దగ్గరకు వచ్చేసిందంట. దగ్గరకు వచ్చి పిల్లి ఏమనింది, నువ్వు కదలకూడదు, మెదలకూడదు, నువ్వు అట్లే ఉండు అని చెప్పి. ఎందుకు కదలకూడదు మెదలకూడదు అని చెప్పిండేది? ఎవరికైనా కొరి తినేద్దాము కోడి పిల్లని పిల్లి చెప్పింది. కానీ దానికి ఐడియా వచ్చిందనమాట. ఏమని? మా అమ్మ నాకేమి చెప్పలేదే. ఓహో ఎట్లయినా ఇది నేను నిలబడుకుంటే తినేద్దామని అనుకుంటానని చెప్పి ఏం చేసింది? అమ్మ ఆశ, I will not listen to anyone except my mother, said the
చికెన్ రన్ అవే. ఆశ దోశ అప్పుడు వడ నేను ఉంటానేమే, నాకేం మా అమ్మ చెప్పలేదు. అమ్మ నేను పరిగెత్తి వెళ్ళిపోతాని, అది పరిగెత్తి వెళ్ళిపోయినట్టు కోడిపిల్ల. పిల్ల ఎవరంటే చూసి చూసివా దీనికి ఎంత తెలివి వచ్చిందో కోడిపిల్లకి. అన్ని పరిగెత్తుకుని దినమ్మని తినేద్దామంటే నువ్వు అమ్మ చెప్పినట్లు మా అమ్మ నాకు ఏం చెప్పలేదని చెప్పి పుర్రని వెళ్ళిపోయింది. కొంచెం పిల్లి అట్లా చూసి ఏమి తినేద్దాం దానికి ఒక్కడు వెళ్ళిపోయిందండి పిల్లలు. కాబట్టి ఇందులో మనకు పిల్లలు ఎల్డర్స్ అంటే ఎవరు? ఆడకూర్చో బంగారు, ఆడకూర్చో. అవసరం చెప్తా, నేను చెప్తా. మోరల్ అంటే ఏమి? మోరల్ అంటే ఏమి? నీతి. మోరల్ అంటే మోరల్ అంటే మోరల్ అంటే మోరల్ అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చి మోరల్ అంటే నీతి. కాబట్టి we must listen to our elders. we must listen to our elders అంటే మనము మన పెద్దవారి మాట తప్పక వినాలి. ఏమి? మన పెద్దవారి మాట మనం తప్పక వినాలి. ఓకేనా? బయట వారి మాటలు మనం వినకూడదు. ఇప్పుడు ఇక్కడ మీ ఇంట్లో మీ అమ్మ మీ నాన్న చెప్పింది తింటారా? ఎవరు బయట రోడ్లో పోయే వాళ్ళు వస్తే తింటారా? ఎవరు మాట వినాలి? అమ్మ నాన్న పెద్దవాళ్ళ మాట వినాలి. బయట ఎవరో చెప్పే మాట మనం వినకూడదు. ఓకేనా? ఇందులో ఉండే నీతి. ఓకేనా? we must listen to our elders. ఓకేనా పిల్లలు? ఎప్పుడైనా మీరు అమ్మ నాన్న మాట పెద్దవాళ్ళ మాట వినాలి. మీరు బయట ఎవరో వచ్చి హే రా పవన్ పోదాము, అట్లా వెళ్ళిపోదాం రా, లోపలికి మామిడికాయ పెరుకొద్దాం ఇటు పోతావా నువ్వు? ఎవరు కొత్త వాళ్ళు వచ్చి పిలిస్తే మీరు వెళ్తారా? వెళ్ళకూడదు. ఓకేనా? జాగ్రత్తగా మనం అమ్మ నాన్న చెప్పినట్లు పెద్దవాళ్ళు చెప్పినట్లు ఈనుకొని ఉండాలన్నమాట. ఓకేనా పిల్లలు? ఈ కథ మీకు బాగా నచ్చిందా? అందరు కొట్టండి క్లాస్.